పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. రైతు సోదరులందరికీ నమస్కారం. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా, మాకు ఎప్పుడైనా కానీ రైతులనే డైరెక్ట్గా ఇచ్చుకోవాలనేది మా ఆశ ఉండే. మొట్టమొదట్లో ఏం చేశారంటే కొందరు మనుషులు మా దగ్గర డీలర్షిప్ తీసుకున్నారు. నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నా, డీలర్ కూడా మనసులు బాగా కలిగేయద్దు, రైతులను కూడా డీలర్లు కూడా మోసం చేయొద్దు. నేను ఏమంటున్నానంటే ఇది రైతు కోసం పుట్టిన ఒక కేంద్రం. ఇది వీలైనంత వరకు మేము రైతుల్ని చూస్తాం కానీ డీలర్ని చూడము. కానీ వాళ్ళు ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా పెట్టుకుని చేసుకుంటున్నాము. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మేము 2100 అని మేము ఒక రేటు పెట్టినామంటే డీలర్లు కూడా దయచేసి అదే రేటుగా అమ్మండి. కానీ వాళ్ళకు పోయి వచ్చిన దానికి మేము పోయినసారి ఏమైనాయంటే మేము ఏదైనా బంద్ చేసుకున్నట్టుంటే అప్పుడు ఏదో 100 200 ఎక్కువైనా చేసుకుని పంటను కాపాడుకోవాలని చెప్పి వాళ్ళ ఆతురితలు వాళ్ళు చేసుకున్నారు. కానీ దాన్ని చూసుకుని మీరు ఎక్కువ పైసలు పెట్టి అమ్ముకుంటామంటే మాత్రం మేము అది ఒప్పుకోము. దయచేసి చెప్తున్నా, ఎక్కడ ఉన్న రైతులు కూడా మీ డీలర్లు మేము చెప్పిన రేటుగా అంటే మాకు 2100 ఒకటి 10 నంబర్లలాగా 2100 ఇస్తున్నాము. 10 నంబర్ల పైన 2300 ఇస్తున్నాము. పూతల ఉరుకు మొత్తం 2700 ఇస్తున్నాము. దీని పైన ఎవరన్నా ఏ డీలర్ అన్నా మీ దగ్గర పైసలు తీసుకున్నారా అనుకోండి, మా దగ్గర మీరు ఆ రిపోర్ట్ ఇవ్వగలిగితే మేము వాళ్ళను డీలర్షిప్ను కూడా బంద్ చేసేస్తాము. ఎందుకంటే రైతే కావాలి నాకు. మేము సరే జరిగిపోయిన పొరపాట్లు జరిగింది. ఎవరికైనా మనిషి అయినా వాడు పొరపాటు చేస్తాడు. అది వాళ్ళైనా సరే నేనైనా సరే ఎవరైనా కానీ పొరపాటు చేస్తాడు. చేసిన పొరపాట్లు కంటిన్యూ కాకుండా చేసిన పొరపాటును సరిదిద్దుకుని అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్టే మనం బాగుంటాము, రైతులు బాగుంటారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. నేను ఎప్పటి నుంచి మొత్తుకునే ఏడుస్తున్నా. ఇదే నేను చెప్తున్నా, మీరు కూడా డీలర్లు కూడా రైతులకు, ఎందుకంటే మీకు ఉండేది మీకు ఉంటాయి. దానికన్నా ఎక్కువ ఆశపడిపోయి వాళ్ళ మీద మీరు పెట్టద్దు. అట్లా పెట్టినారని తెలిసినాయంటే మాత్రం మేము డీలర్షిప్ను కూడా రద్దు చేస్తాం. దాంట్లో ఎలాంటి భయం లేదు మాకు. ఎందుకంటే అందరు రైతులు, మీరు రైతే, డీలర్షిప్ పెట్టుకున్న వాళ్ళు కూడా రైతే. ఎక్కువ పైసలు తీసుకోకుండా మేము చెప్పినది ఇవ్వండి. మీకుండేది మీకు ఉంటుంది, వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటాయి. రైతులు మాత్రం మనం ఎప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పటి నుంచే చెప్తానే ఉన్నా, రైతులు మోసం చేసిన వాడు ఓ కాలంలో బతకడు. సరే వీళ్ళు కూడా అనుకోవచ్చు, ఏంటి వీడు పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. జ్ఞాని కాదో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను జ్ఞాని కాలేదంటే మీ అభిమానం నా మీద ఇంత దూరం ఉండదు. ఎందుకంటే మీరు నా మీద వచ్చిన అభిమానం ఇంత అంతని కాదు. అప్పుడు ఆ రోజు చగలరన జరిగిన రోజు కూడా చాలామంది రైతులు వచ్చారు. ఇప్పుడు కూడా మా దగ్గర చెప్తున్నారు, మీకు ఏదైనా ఓటు ఉంటే మేము ఉంటాం సార్ అని అంటున్నారు. ఎవరు ఉండొద్దు, ఏం చేయొద్దు, దేవుడు ఒకడు ఉంటాడు. ఇంకో విషయం కూడా ఉంది, మీరు నా దగ్గర చాలామంది చెప్తున్నారు ఈ సంవత్సరం ఉత్తరం, ఎందుకంటే దీని మీద చాలా అపిరెన్స్ వచ్చింది. అంటే రైతులు ఈ మందులు తీసుకోవాలి అనే ఒక ఉద్దేశానికి వచ్చేసారు. పోయిన సంవత్సరమే దానికి వచ్చిన సంవత్సరం కూడా జరిగింది, ఊరి కొద్దిగా జరిగింది. ఈ సంవత్సరం ఫుల్గా వస్తాయి. ఏమని, పొన్నుస్వామి గారి మందులు మా దగ్గర కూడా దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు అని చెప్తారు. మేమైతేంటంటే మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవరన్నా అట్లా అంటే మీరు మాకు ఫోన్ చేసి వీళ్ళు మీ డీలరా అని కనుక్కోండి. ముందు వీలైనంత వరకు బయట తీసుకునేందుకు లేగానే ఉండండి. డైరెక్ట్గా కంపెనీ దగ్గరనే వచ్చి తీసుకున్నారంటే ఈడ మీ నంబర్లు కూడా ఉంటుంది. పోయినసారి దీని ముందుకు 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ అని పైన మూతల రాసుకుని ఇచ్చాము. ఈసారి అది దాని లేబుల్నే కొట్టేస్తాము.
ఎందుకంటే ఈసారి 5వ నంబర్ వాడినారంటే డీలర్లు సరే వాళ్ళు చేసినారా చేయలేదు, వాళ్ళ మీద మనం తప్పు చెప్పకూడదు. 5వ నంబర్ వాడినారంటే వాడు దగ్గర డీలర్లు ఏం చేస్తారంటే చూసుకుని ఏది లేకపోతే 5వ నంబరే 6వ నంబర్ అని కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇది కొట్టండి పని చేస్తాయి అని కూడా చెప్పొచ్చు. ఈడ మీరు రాగలిగితే మాత్రం మేము 5 అంటే 5 పైన 6వ నంబర్ 7వ నంబర్ అట్లనే ఇచ్చిపోతాం. కానీ అది కూడా మీరు అన్ని చోట్ల కూడా చూసుకోండి, లేబుల్ నంబర్ వేసేస్తాము. ఇప్పుడు దీని ముందుకేమో పైన మూతలు వేసినాము, ఇప్పుడు లేబుల్ నంబర్ వేస్తాము. ఆ నంబరే పోయినసారి 5వ నంబర్ కొట్టుకున్నా ఈసారి 6వ నంబర్ కావాలని చెప్పి గట్టిగా అడిగి తీసి మీరు వాడుకోండి. వాడుకున్నారంటే మీకు పంటలు బాగుంటుంది, మా మీద మీరు ఇంకాను బాగా ఒక అభిమానం పెరుగుతుంది. మీరు ఎక్కువ వాడుకున్నారంటే మేము కూడా కొద్దిగా మీ మీద అభిమానం పెట్టి ఇంకా ఏం చేయాలని చెప్పి రాత్రి పగలు ఆలోచన చేసేందుకు అవకాశాలు. అంటే ఇది నేను ఊరికి చెప్పరాలేదు, మనం చాలా పనులు చేయాలనుకున్నాం రైతుల కోసమే. ఆ పనులన్నీ చేయాలనుకుంటే మీరు మేము ఇద్దరు బాగుంటే చాలా పనులు రైతుల కోసం నడిచే పనులు నడుస్తుంది. అందుకోసం మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.